అరే అక్కడేం జరుగుతోంది? ఏంటి అక్కడ గుంపుగా ఉన్నారు? ఏదో సర్కస్ జరుగుతున్నట్లుందే. రండి వెళ్ళి ఏం జరుగుతుందో చూద్దాం. అరే అయ్యి బాబోయ్! సహోదరి సహోదరులారా, ఇటు చూడండి. ఒక చిన్న పాప ఆ తాడుపై ఎలా నడుస్తుందో. అందరూ చూడండి, ఒక చిన్న పాప ఆ తాడుపై ఎలా నడుస్తుందో. తన ప్రాణాన్ని పణంగా పెట్టి మిమ్మల్ని అందరినీ సంతోషపరుస్తున్నది. ఆ చిన్న పాప సాహసాన్ని మెచ్చి ఎక్కువ డబ్బులు వేస్తారని ఆశిస్తున్నాను. ఇదేంటయ్యా, దీన్నే మీరు సర్కసులు చూశారంటే టిక్కెట్కి 50 రూపాయలు ఇచ్చేవారు కదా, మరి నాకు చిల్లరేస్తున్నారేంటి? శబాష్ శబాష్ శబాష్, మీలో చాలా గొప్ప విద్య ఉంది. ఈ పని బాగుంది, ఆడుకునేటట్టు ఉంది, డబ్బులు కూడా దొరుకుతున్నాయి. ఇందులో మాకేం డబ్బు లభిస్తుంది? 2 పూట భోజనానికి చాలా ఇబ్బందిగా ఉంది. రోజుకి 2 సార్లేగా తింటారు, మీరు చాలా సార్లు తింటారా? వీళ్ళకి ఎక్కువ డబ్బులు రాలేదని చెబుతున్నారు. చిత్రాలు, నాటకాలు, సర్కస్ చూడడానికి ప్రజలు ఎక్కువ ఖర్చు పెడుతూ ఉంటున్నారు, కానీ మాకైతే మాత్రం డబ్బులు వేయడానికి ఆలోచిస్తున్నారు. అన్యాయం. డబ్బుల కోసం మరి ఇంత కష్టపడతారా? కానీ దీన్ని ఎవరు అర్థం చేసుకోవటం లేదు. మీరు ఊరకే కదా మాట్లాడుతున్నారు, మీరు డబ్బులు ఇవ్వలేదుగా, ఎవరు ఏమీ చెయ్యరు. రండి రండి, అవతల వీధిలో ఆట కడదాం, పదండి. వాళ్ళకి జరిగిన అన్యాయం నా మనసులోనే ఉంది. అవును, పాపం వాళ్ళు ఎంత కష్టపడుతున్నారు, అయినా వాళ్ళకు ఎక్కువ డబ్బులు రావడం లేదు. మనం వెళ్ళి వాళ్ళకి ఏదో ఒకటి సాయం చేయాలి. నేను చెప్పేది అర్థమవుతుందా? రండి, మన దగ్గర ఉన్న డబ్బులన్నీ వాళ్ళకి ఇచ్చేద్దాము, ఏమంటారు? ఇందులో ఉన్న కాస్త డబ్బు వాళ్ళకి సరిపోదు, వాళ్ళకి చాలా డబ్బులు అవసరం అవుతాయి. వాళ్ళు ఫ్రీగా చేస్తున్నారు కదా, అందుకే ప్రేక్షకులు డబ్బులు ఇవ్వడం లేదు. వాళ్ళ కోసం ప్రేక్షకులు డబ్బులు ఇచ్చేలా చేద్దాం. వాళ్ళు చేసేదేమైనా రబ్బర్ బ్యాండా లాగి పెద్ద చేస్తానంటున్నారు? నా అర్థం ఏంటంటే వాళ్ళు చేసే షోని మనం టికెట్లతో అమ్ముదాం. శబాష్ శబాష్ శబాష్, మనం వాళ్ళకి చాలా ఎక్కువ డబ్బులు కలెక్ట్ చేసి ఇవ్వచ్చు. అవును, సూపర్ ఐడియా. హలో కన్నా సార్. హాయ్ బన్నీ. కన్నా సార్, ఒకసారి ఇలా చూడండి. ఐపీఎల్ చూస్తుంటే నాకు సంతోషంగా ఉంది. బన్నీ, నువ్వు కింద పడింది చూస్తుంటే సరదాగా ఉంది. చప్పట్లు కొట్టు. 5 తీసుకోండి. కొండ మీద నించొని జంప్ చేస్తే కింద పడతారు, చప్పట్లు కొడితే అందరూ సంతోషపడతారు. చప్పట్లు కొట్టు. అయితే 1000 రూపాయలు ఇవ్వండి. ఏంటి? చప్పట్లు కొట్టడానికి నీకు 1000 రూపాయలా? కాదు, నేను చేసిన షోకి ఇవ్వండి డబ్బులు. 4 బల్టీలకే నీకు 1000 రూపాయలా? అంటే 250 రూపాయలు ఒక బల్టీకా? చప్పట్లు కొట్టు. కాదు సార్, మేము ఒక పెద్ద గ్రౌండ్ లో ఒక షోని కండక్ట్ చేస్తున్నాం, దానికి టికెటే 1000 రూపాయలు. ఇదిగోండి, తీసుకోండి. ఐపీఎల్లో బౌలర్ అయినా సరే, బ్యాట్స్మెన్ అయినా సరే 6ల మీద 6లు కొడుతున్నారు. వీడేంటి నా డబ్బులు తీసుకువెళ్ళిపోయాడు? చప్పట్లు కొట్టండి. వద్దు వద్దు వద్దు, మీరు టికెట్ కొనే తీరాలి. అరే హనీ, నేను నిజాయితీ గల పోలీసోండి. 1000 రూపాయలు పెట్టి నేను టికెట్ కొనలేను. అయితే 500 రూపీస్ టికెట్ తీసుకోండి. హనీ, మేము కాపలా కోసం తప్పకుండా వచ్చే తీరాలి కదా, మళ్ళీ నేనెందుకు టికెట్ కొనాలి? సార్, ఇది చారిటీ షో, పేదవాళ్ళ కోసం మీరు సాయం చేయరా? చూడు, ఇదిగో 10 రూపాయలు. 10 రూపాయలకి ఏ టికెట్ రాదు. వేరుశనగలు అమ్ముకునే వాళ్ళు కూడా ఇంతకంటే ఎక్కువే ఇస్తున్నారు. అరే, ఏంటి నన్ను ఇంత అవమానిస్తున్నావు? నాకు గుండెపోటు వచ్చేలాగుంది. నేను నీకు 500 ఇస్తానులే. అయితే 100 ఇస్తా.
అయితే 2000 రూపాయల టికెట్ కొనుక్కోండి. ఓ నేను 500 టికెటే తీసుకుంటా. ఇదిగో తీసుకో 500. ఇదిగో నోయ్, ఈ 5000 తీసుకో. 5000కి ఏ టికెట్ ఉండదు. నాకు 1000 రూపాయల టికెటే ఇవ్వు. మిగతా 4000 నా విరాళం అని అనుకో. ఆ, శాబాష్ శాబాష్ శాబాష్. నీలాంటి వాడుంటే అసలు ఈ ప్రపంచంలో భేదవాడే ఉండడు మిత్రమా. చాలు ఆపు, ఏడిపిస్తున్నావేంటి? ఎంతసేపటికని ఒకే లూప్ లో పాడతారు ఇదే పాట. ఇప్పటికైనా త్వరగా మొదలు పెట్టండి మీరు చేయబోయే ఆట. చప్పట్లు కొట్టండి. అరే ఏంటిది, అందరు ఇందాక నుంచే చప్పట్లు కొడుతున్నారు. ఇప్పుడు ఈ ఆటల ఉత్సవాన్ని మొదలు పెట్టబోతున్నాము. మీ అందరి సంతోషాన్ని చూడాలని మేము ఆశిస్తున్నాము. పిల్లలారా చప్పట్లు కొట్టండి. అరే అది నా డైలాగో. అలా చూడండి, వేడుక ప్రారంభం కాబోతోంది. చాలా గొప్పగా చేశావు. ఏయ్, బుద్ధి లేని మిత్రుడి కన్నా తెలివైన శత్రువే చాలా మంచివాడు. అందరూ అంటూ ఉంటే నేనేమో అనుకున్నాను, ఇప్పుడు అర్థమైంది. మీ అందరి సంతోషం కోసం మేము ప్రాణాలకు తెగిస్తున్నాం. ఇప్పుడు ఈ బాలుడు అగ్ని వలయాన్ని దాటబోతున్నాడు. అందరూ చప్పట్లు కొట్టండి. నేను ఎప్పుడూ లాస్ట్ లో చప్పట్లు కొట్టండి అని చెప్తాను, అప్పుడే కొడతారు. కానీ ఇక్కడ వీళ్ళు చెప్పకుండానే కొడతారు. కన్నా గారు మమ్మల్ని చూడనివ్వండి. తర్వాత ఆటను చూడండి. మాకు సాయం చేయడానికి మీరందరూ ఇక్కడికి వచ్చినందుకు ధన్యవాదాలు. ఈ మీ అభిమానం మాకు ఎప్పుడూ ఉండాలి. ఇదిగోండి 1,00,000 రూపాయలున్నాయి. ఇది మీ కష్టానికి దొరికిన ఫలితం. మేము ఎన్నో ఏళ్ల నుంచి కష్టపడుతూనే ఉన్నాం, కానీ ఇంత డబ్బును మేము ఎప్పుడూ చూడలేదు. మీ సాయం వల్ల ఇది జరిగింది. అదేమీ కాదు, ఇదంతా మీ కష్టానికి తగ్గ ఫలితమే. లేదు పపెట్, ఇవన్నీ మీ అందరి ఆలోచనల మూలంగానే సాధ్యమైంది. థ్యాంక్ యూ మేడం. మీరు మాకు ఒక విషయాన్ని అర్థమయ్యేలా చేశారు. మా ప్రోగ్రెస్ గురించి మాత్రమే ఆలోచించడం కాకుండా సహాయం కావాల్సిన పేదల్ని ఆదుకోవాలని మేము నేర్చుకున్నాం. నా మనసును ఇబ్బంది పెట్టారు డాక్టర్ మేడం. మన కాలనీలో ఉన్న ఎన్జిఓ ద్వారా ఇలాంటి మంచి మంచి కార్యక్రమాలు చేయించి వాళ్ళకు సాయం చేయొచ్చు మేడం. ఖచ్చితంగా మనం సహాయం చేద్దాం. ప్రతి నెల ఒక చారిటీ షో చేద్దాం. అప్పుడు ఈ దేశంలో ఉన్న పేదలకు మనం సహాయం చేయగలం. అవును, ఈ నలుగురు మంచి పనిని మొదలు పెట్టారు. దీనినే మనం కూడా పాటించుదాం. ఈ మధ్య ఇక్కడ కొత్త స్వీట్ షాప్ ఓపెన్ చేశారు. మీరు నలుగురు కలిసి నా కళ్ళు తెరిపించారు. చప్పట్లు కొట్టండి.